ఇలా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కరీంనగర్లో శ్రీ జగన్నాథ్ రథయాత్ర చాలా బ్రహ్మాండంగా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో కొనసాగుతున్నది. వేలాది మంది హిందూ సమాజం అంతా కూడా ఈ జగన్నాథ్ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ రథయాత్రలో పాల్గొనడం ద్వారా మన కోరికలు తీరుతాయి, కష్టాలు తొలిపోతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం భక్తుల పట్ల ఉంది. ఇది నాలుగో సంవత్సరం ఈ జగన్నాథ్ రథయాత్రను కరీంనగర్లో నిర్వాహకులు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ దేశవ్యాప్తంగా పూరి జగన్నాథ్ రథయాత్ర తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక జిల్లాల్లో ఈ జగన్నాథ్ రథయాత్రను ప్రతి సంవత్సరం నిర్వహించడం ఒక ఆనవాయితీగా మారింది. భక్తులందరూ ఒక భక్తితో, ఒక ధార్మికతతో ఈరోజు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కరీంనగర్ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక వాతావరణంలో వేలాది మంది భక్తులు ఇవాళ ఈ యాత్రలో పాల్గొంటున్నారు. దాంతోపాటు కరీంనగర్ కూడా జగన్నాథ్ స్వామివారి యొక్క దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి నిర్వాహకులు ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. అందరం కలిసి ఈ కరీంనగర్లో భక్తులకు అనుగుణంగా ఇలా ఒక బ్రహ్మాండమైన జగన్నాథ స్వామి దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. తప్పకుండా పార్లమెంట్ సభ్యుడిగా వారందరికీ సహకరిస్తా. కాబట్టి భజనలతో, భక్తి కీర్తనలతో, కోరెత్తే నినాదాలతో, డీజే సౌండ్స్తో ఈరోజు ఈ యాత్ర కొనసాగుతున్నది. ముఖ్యంగా చిన్న పెద్ద, ముసలిం ముత్కలి అనే తేడా లేకుండా అందరూ కలిసి ఒక ఆనందకరమైన వాతావరణంలో, ఉత్సాహకరమైన వాతావరణంలో ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని చెప్పి అందరు తెలుసు. మన పెహల్గాంలో ఏం జరిగిందో తెలుసు. మతం అడుక్కుంటూ, పేరు అడుక్కుంటూ ఇవాళ ఏ విధంగా హిందువులను హతమార్చిరో ఇవాళ హిందూ సమాజం చూసింది. ఆ పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ దేశంలో హిందూ సమాజంలో కూడా ఐక్యత వచ్చింది. హిందూ సమాజం ఒక సంఘటిత శక్తిగా మారింది. హిందువులందరూ కలిసి ఉండాలి, హిందువులందరూ ఓట్ బ్యాంక్గా మారాలి. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మన రాజ్యం మనది, మన సమాజం మనది, ఇతరులకు హాని కోరుకోలేనటువంటి సమాజం హిందూ సమాజం. సర్వే జన సుఖినోభవంతు. ప్రతి ప్రాణి, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకునే సమాజమే హిందూ సమాజం. అలాంటి సమాజం మీద ఇవాళ దాడి జరిగే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే నీచం, ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి కాదు. కాబట్టి ఈ సంఘటన తర్వాత హిందూ సమాజంలో చైతన్యం వచ్చింది. అందరం సంఘటితంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి అటువంటి సందర్భంలో ఇవాళ జగన్నాథ్ యాత్రలో కూడా హిందూ సమాజం, కరీంనగర్ హిందూ సమాజం జాగృతమై సంఘటిత శక్తిగా మారి ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఒక కరీంనగర్ కాదు, హిందూకి సంబంధించి ఎక్కడ ఏ పండుగ జరిగినా కూడా, ఏ యాత్రలు జరిగినా కూడా హిందూ సమాజం అంతా వచ్చి పాల్గొంటున్నది. మొన్న జరిగిన యోగా కార్యక్రమంలో కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చిందంటే పెహల్గాంలో దాడులు జరిగినాయి. పెహల్గాంలో హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, హిందువులు హతమార్చారు, మతం పేరు చెప్పి చంపారు. ఇటువంటి సందర్భంలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండని చెప్పి సమాజంలో ఆలోచన వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ ధార్మిక కార్యక్రమాన్ని విజయవంతమవుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా హిందూ సమాజం ఇదే సంఘటిత శక్తిగా మారాలని చెప్పి అందరినీ వేడుకుంటూ, అందరూ నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చెప్పి, మీ కష్టాలను తొలగిపోవాలని చెప్పి, ఆ జగన్నాథుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని కోరుకుంటాను. ఇలా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కరీంనగర్లో శ్రీ జగన్నాథ్ రథయాత్ర చాలా బ్రహ్మాండంగా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో కొనసాగుతున్నది. వేలాది మంది హిందూ సమాజం అంతా కూడా ఈ జగన్నాథ్ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ రథయాత్రలో పాల్గొనడం ద్వారా మన కోరికలు తీరుతాయి, కష్టాలు తొలిపోతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం భక్తుల పట్ల ఉంది. ఇది నాలుగో సంవత్సరం ఈ జగన్నాథ్ రథయాత్రను కరీంనగర్లో నిర్వాహకులు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ దేశవ్యాప్తంగా పూరి జగన్నాథ్ రథయాత్ర తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక జిల్లాల్లో ఈ జగన్నాథ్ రథయాత్రను ప్రతి సంవత్సరం నిర్వహించడం ఒక ఆనవాయితీగా మారింది. భక్తులందరూ ఒక భక్తితో, ఒక ధార్మికతతో ఈరోజు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కరీంనగర్ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక వాతావరణంలో వేలాది మంది భక్తులు ఇవాళ ఈ యాత్రలో పాల్గొంటున్నారు. దాంతోపాటు కరీంనగర్ కూడా జగన్నాథ్ స్వామివారి యొక్క దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి నిర్వాహకులు ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. అందరం కలిసి ఈ కరీంనగర్లో భక్తులకు అనుగుణంగా
ఇలా ఒక బ్రహ్మాండమైన జగన్నాథ స్వామి దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. తప్పకుండా పార్లమెంట్ సభ్యుడిగా వారందరికీ సహకరిస్తా. కాబట్టి భజనలతో, భక్తి కీర్తనలతో, కోరెత్తే నినాదాలతో, డీజే సౌండ్స్తో ఈరోజు ఈ యాత్ర కొనసాగుతున్నది. ముఖ్యంగా చిన్న పెద్ద ముసలిం ముత్కలి అనే తేడా లేకుండా అందరూ కలిసి ఒక ఆనందకరమైన వాతావరణంలో, ఉత్సాహకరమైన వాతావరణంలో ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని చెప్పి అందరు తెలుసు. మన పెహల్గాంలో ఏం జరిగిందో తెలుసు. మతం అడుక్కుంటూ, పేరు అడుక్కుంటూ ఇవాళ ఏ విధంగా హిందువులను హతమార్చిరో ఇలా హిందూ సమాజం చూసింది. ఆ పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ దేశంలో హిందూ సమాజంలో కూడా ఐక్యత వచ్చింది. హిందూ సమాజం ఒక సంఘటిత శక్తిగా మారింది. హిందువులందరూ కలిసి ఉండాలి, హిందువులందరూ ఓట్ బ్యాంక్గా మారాలి. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మన రాజ్యం మనది, మన సమాజం మనది, ఇతరులకు హాని కోరుకోలేనటువంటి సమాజం హిందూ సమాజం. సర్వే జన సుఖినోభవంతు. ప్రతి ప్రాణి, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకునే సమాజమే హిందూ సమాజం. అలాంటి సమాజం మీద ఇవాళ దాడి జరిగే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే నీచము, ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి కాదు. కాబట్టి ఈ సంఘటన తర్వాత హిందూ సమాజంలో చైతన్యం వచ్చింది. అందరం సంఘటితంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి అటువంటి సందర్భంలో ఇవాళ జగన్నాథ్ యాత్రలో కూడా హిందూ సమాజం, కరీంనగర్ హిందూ సమాజం జాగృతమై సంఘటిత శక్తిగా మారి ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఒక కరీంనగర్ కాదు, హిందూకు సంబంధించి ఎక్కడ ఏ పండుగ జరిగినా కూడా, ఏ యాత్రలు జరిగినా కూడా హిందూ సమాజం అంతా వచ్చి పాల్గొంటున్నది. మొన్న జరిగిన యోగా కార్యక్రమంలో కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చిందంటే పెహల్గాంలో దాడులు జరిగినాయి. పెహల్గాంలో హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, హిందువులు హతమార్చారు, మతం పేరు చెప్పి చంపారు. ఇటువంటి సందర్భంలో ఒకరికొకరు చేదోడు వాదోడు అని చెప్పి సమాజంలో ఆలోచన వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ ధార్మిక కార్యక్రమాన్ని విజయవంతమవుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా హిందూ సమాజం ఇదే సంఘటిత శక్తిగా మారాలని చెప్పి అందరినీ వేడుకుంటూ, అందరూ నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చెప్పి, మీ కష్టాలను తొలగిపోవాలని చెప్పి, ఆ జగన్నాథుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని కోరుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.